रोज आपको वीडियो आता है, रोज आपको वीडियो करती అంటే వీళ్ళకి ఫాలో చేస్తారు లైవ్ చేసుకుంటాం అన్నట్టు వీళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు అన్నట్టు డైరెక్ట్ మఫత్లలో ఇండియాలో టాప్ నెంబర్ 1 ठीक है सर लेकिन आपने इसको सपोर्ट किया ना మనకి సర్వీస్ ఒక రెండు వెళ్ళమ్మా మీరు వెళ్ళమ్మా నేను వద్దామన్నా మీరు చెప్పి రిసర్చ్ పార్ట్ చేసింది ఆమెనే చేసింది నాకు ఫోన్ అంటుంది ఆమె ఆదిలాబాద్ లో భూమి కబ్జా చేసింది అంటే నాకు ఫోన్ అన్నది సరే అమ్మా నేను మాట్లాడిస్తాను సార్ వచ్చిండ రామగోపాల్ వచ్చిందా రామప్ప ఓం దచ్చం యోరారుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాదు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరహితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో తామావాహ జాతవేదో లక్ష్మీమునభగామి హిరణ్మయీం విందేహం అశ్వపూర్వాం పదమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శేర్మా దేవీ జతాం तां सोऽस्मितां हिरण्यप्राकारमात्मां जलन्तीं दुप्तां दर्पयन्तीं पद्मेतितां पद्मवर्णां तामियोपप्रयेषयं चन्द्रां प्रभासां यशां जलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां वृणे आदित्यवर्णे तमसोदिताय वनस्पतिस्तं वृक्षोदबिल्वः तस्य फलानि तमसान्दं दुमायान्तरायास्त भाग्यलक्ष्मीः भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिं वृद्धिं ददातु मे षड्विभासामलां ज्येष्ठामलक्ष्मीं नादयाम्यम् अभूतिमनसमृद्धिं सर्वां निर्मितमे गृहात् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां गरीजनीं ईश्वरीं गर्भभूतां ఫోటో దిగుతా ఫస్ట్ లోపలి పెట్టలే మొత్తానికి ఇట్లా చేసిన షాప్ తగ్గట్టే దొరికింది నీకు ప్లేస్ కూడా అంటే మనకి ఆడ పోయి రోడ్డు మీద పోయి ఏడ పార్కింగ్ పెట్టుకుంటే కూర్చుంది కొట్లాటాలని చేసాము. బాగుంది స్కూల్కి చెప్తావా? నమస్తే. వీళ్ళందరూ ఫస్ట్
ఎవరైనా వస్తురా పైన టెక్స్టైల్ మొత్తం రకరకాలు వచ్చినట్టున్నాయి కదా. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఓన్లీ వైట్ మీరు ఒక్కరు వచ్చేసేయండి. మీరు ఓకే రైట్. అవి సిట్టింగ్ ఎట్లా వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? కూర్చోట్లేదు, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలా, ఇది కావాలంటే అది కట్ చేసుకొని తీసుకొని పైసలు కట్టి బయట వెళ్ళిపోవాలంటే పైకి పోయేస్తాను నాకు. నేను అన్ని వేళల్లో నెట్ నా వద్ద నాకు చాలా ఇదేసింది అన్న. ఇప్పుడు వచ్చి మళ్ళా నేను కలిపేయండి అంటారు ప్రతి ఒక్కరు. ఇక రవి తమ్ముడికి రవికి చేస్తున్నా, నేను తమ్ముడికి మొత్తం డిస్టర్బ్ చేస్తున్నా. బాధలన్నీ బాధలన్నీ రవికి పెడుతున్నాను. ఇగో ఈమె దివ్య సిఏ బీకామ్ ఇంటి వాళ్ళమే చేస్తున్నావు అన్న. ఇగో నాకు శంకర్ మీరు వెనక నుంచి ముందుకు రండి అన్న, జర వెనక ఫోన్ కరెంట్ లో అన్న. ఈ అన్న నమస్కారం. నా క్లాస్మేట్ అన్న, మా డేకి ఫోన్ చేస్తుంటాం అప్పుడప్పుడు మల్లికార్జున్. నా క్లాస్మేట్ అన్న. అన్నని చూసి నేను చాలా నేర్చుకున్నాను అన్న. ఈయన చలకాని వెంకట తీసుకురా బాగుంది. ఎన్ని రోజులు పట్టిందన్న ఈ కన్స్ట్రక్షన్స్? 6-7 months పట్టింది. అంటే మనం అక్కడ ఇదైనప్పటి నుంచి నాకు యూనిట్స్ లో పోయినప్పుడు అనిపించింది, మనం వేరే మీద అయితే వెళ్ళాక రెంట్స్ అవన్నీ అడుగుతుంటే 1,50,000 రూపీస్, మైగ్రేట్ 15 lakhs 20 lakhs. రేట్స్ అక్కడ కమిట్ అయ్యి వచ్చేసారు. రేట్స్ మనకి వర్కౌట్ కాదని నేను అదే ఇమీడియట్ గా ప్లాన్ చేస్తున్నాను. అంటే ఇట్లా అయితే సెట్ అయిపోతాం మనం, మనకి ఎన్ని కార్లు వచ్చిన ఇక్కడ పార్కింగ్ ఇబ్బంది కాదనే ఉద్దేశంతో మనం ఇక్కడ రావాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ నాకు మార్నింగ్ ఫోన్ కాల్స్ వస్తాయి, అన్నా నాకు పలానా ప్రాబ్లం ఉంది, ఎస్పెషల్లీ మార్నింగ్ లేస్తుంటేనే అన్న నాకు పలానా ప్రాబ్లం ఉంది, అన్నతో మాట్లాడచ్చు. అన్న పలానా పక్కూడు నా ల్యాండ్ పక్కూడు ఆదిలాబాద్ నుంచి వస్తుంది, నాకు అన్న దగ్గరికి ఎట్లా పోవాలన్నా నాకు మీరు నాకు హెల్ప్ చేయండి అని. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అది ఉంది. మళ్ళీ దీంట్లో నాకు తృప్తి ఉందన్న. నాకు ఉన్న కాడికి నేను 25 to 30 years పనిచేస్తాను. ఇక్కడనే ఇదే బ్రాంచ్ పెట్టుకొని అందరికి సరసమైన రేట్లకు మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి ఇద్దేస్తామని. అన్ని మళ్ళీ ఇందులో బ్రాండెడ్ అన్న. బయట వాళ్ళతో కంపారిజన్ చేస్తే మనం 50% తక్కువ ఉంటాం అన్నమాట. ఇందులో బయట దొరికే రేట్ల కంటే 50% తక్కువ ఉంటది. అంటే దీంట్లో ఏముంటుంది అంటే ఒక ఫ్యాబ్రిక్ ఉండదు. శ్రీశైలం రాజాపూర్ శ్రీశైలం ఆడ 150 లీవ్ ఉన్న తీసుకెళ్ళాలి. యాక్చువల్ అంటే ఏంటంటే కాస్ట్ కంట్రోల్ చేయాలా. ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయినాయి అన్నట్టు. ఈ పెరిగిన రేట్ అన్ని కంట్రోల్ చేయాలా అంటే ఏం చేయాలి? దీంట్లో ఇది ఇప్పుడు ఇది 100% లేదు, తక్కువ వెబ్ట్ ఉంటుంది అన్నట్లు. ఈ వెబ్ట్ లో వచ్చేసి ఇట్లా వచ్చే దారాలని వార్పు అంటారు.
ఇట్లా వచ్చేదాన్ని వెబ్ అంటారు. ఈ దారాలన్నీ కంట్రోల్ చేయాలా, కాస్ట్ కంట్రోల్ చేయాలా అంటే ఇలా ఎక్సెల్ యాన్ అనేది వేస్తారు. 100 రూపాయల యాన్ ఇది ఉంది అనుకోండి, అది 20-30 రూపాయల యాన్ వేసేస్తారు. సేమ్ బ్రైట్నెస్ అట్లనే ఉంటుంది, కాకపోతే ఒక 1 మంత్ అయిన తర్వాత అది గ్లిటర్నెస్ తగ్గిపోతుంది. ఇది 100% ఇండియన్ అంటే అది డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అన్నట్టు. మనం ఇచ్చేవి ఇక్కడంతా 100% బ్రాండెడ్ ఇస్తాం అన్నట్టు. ఇది మార్కెట్ లో ఇది యాక్చువల్ కదా, నేను ఈ వీటిలో అన్నిటి ఎప్పుడైతే క్యూనియస్కి వచ్చినాను అప్పటి నుంచి ఇది చేస్తున్నాను. ఎక్కడైతే ఆదిత్య బిర్లా వాళ్ళు చేస్తారో నేను చేయించాను ఒక 500 మీటర్స్. ఇది 100లీకి సంబంధించింది అన్నట్టు. మీరు పోతారు, మీకు ఏం తెలియదు అన్నట్టు. ఇది 150 లీ ఉంది రాసేది, కానీ 100 ఇప్పుడు ఈ బ్రాండెడ్ మనం అమ్మేవి సెల్వేజ్ పైన తప్పకుండా ఉండాలా. నేను ఇన్ని రకాల బ్రాండ్ అన్ని బ్రాండెడ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ 100 ఎట్లా గుర్తుపట్టాలంటారు? ఇప్పుడు మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ సాధారణ మనిషి ఎట్లా గుర్తుపట్టాలి? ఇప్పుడు మటు వైట్ గానే ఉంటుంది అన్నట్టు. అది కాటన్ ద్వారా ఎప్పిది అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఇది వాడు ఇచ్చేసింది అన్నట్టు. ఇది ఫైన్ ఫ్యాబ్రిక్ 100కి ఇవ్వచ్చు. ఇది 150 అని 800 ఎక్కువ వెళ్ళిపోతాయి. క్వాలిటీ 100 ఇదే. పెట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పుడు ఇదే ఫ్యాబ్రిక్ అన్ని బ్రాండ్స్ లో ఉన్నాయి అన్నట్టు. నేను అన్ని బ్రాండ్లలోనే వెళ్తున్నా అన్నట్టు. ఈ రూబీ అనేది ఒక 125 సంవత్సరాల కంపెనీ. ఎవరికైనా పోయి ఈ రూబీ మిల్లు తీసుకురాను అంటాడు. ఆ సెల్వేజ్ ఒక కాటన్ బేల్ తీసుకురాడు, అది శ్రీశైలం. ఇప్పుడు ఈ సెల్వేజ్ లో రాసింది ఉంటుంది అన్నట్టు. ఒక తాను తీసుకురా, ఇవన్నిటికంటే నమ్మకం ఒకటి సెల్వేజ్ లో రాసింది ఉంటుంది. ఒక వ్యక్తి కొన్న తర్వాత దాన్ని యూజ్ చేసిన తర్వాత అరవింద్ మిల్లు అవి ఉంటే అవి ఓకే అట్లా అంటారు. ఇది కాటన్ 60 లీ ఒకటి 40 లీ పోతుంది. 40 లీ ఈ సెల్వేజ్ మీద ఇట్లా రాసినట్టు చివరి ఇది 40 ఇట్లా రూబీ మిల్ అని బ్రాండ్ కంపెనీ రాయాలి. కంపెనీ రాయకుంటే కంపెనీ రాయకుండా వన్ ఓన్ నేను కూడా చేస్తాను. ఇప్పుడు దీని మళ్ళీ నాకు ఆఫీసర్ ఫ్యూచర్ లో ఇట్లా నేను కూడా ఇప్పుడు ఇది 500 మీటర్లు చేసినాను. వాడు కాలు మొక్కి తీసుకుంటాను అన్నట్లు అట్లా రాసు నాకేం మోసం కదా అది ఎందుకు వస్తుంది అనేది పాయింట్ అవుట్. ఇక్కడ షాపింగ్ మాల్ పోయి కొంటే ఇది 100 150 అంటే ఇది 150 నేను చెప్తున్నా కదా, నేను 100 రేటే ఇచ్చినాను దీనికి. నేను 100 రేట్ ఇచ్చినాను, ఇది 150 నేను రేపు కూడా నేను చేస్తాను. క్యూ న్యూస్ 150 అని రాపిస్తాను. మన ఇష్టం ఏదంటే పైసలు అన్న 500 మీటర్లు బుక్ చేసినావు అనుకో ఇచ్చేస్తాను. ఇది నేను చేయాలంటే ఎందుకు చేస్తాను? మార్కెట్ లో ఇంత దూరం ఉన్న విత్ స్టాండ్ అవుతున్నాను. ఎందుకంటే నేను రూమ్లలో పనిచేసాను. ఈ చిన్న చిన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రూములు 10-20 వాళ్ళు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు రైమాండ్స్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కువ రూమ్స్ లేవు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికి ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఆర్డర్ ఇచ్చి దాని ప్రకారం చేసేసుకుంటున్నారు. వాడు ఇష్టం వచ్చినప్పుడు కొట్టుకుంటున్నారు. ఒరిజినల్ డూప్లికేట్ అంటే మనకి ఏమైనా పోయి ఇది బట్టి తీసుకొచ్చింది. ఇది ఏముంది ఇప్పుడు మనం ఈ లాస్ట్ లో పెట్టి నేను అమ్ముతున్నాను అంటాను. నేను గ్యారంటీతో ఇస్తున్నాను అన్నట్టు. నాకు అది ఒకటే అన్నాను. నేను ఉండగలుగుతున్నాను. ఇది జరా ఎందుకంటే సరే క్యూ న్యూస్ ద్వారా ఎట్లా అట్లా తెర మీదకి వచ్చినావు. ప్రజలకు మంచి సరసమైన ధరలు మంచి క్వాలిటీ అందించు, మా పేరు నిలబెట్టుకుంటే నాకు ఒక జీతం అంట వస్తుండే, మీకు కూడా తెలుసు. అది వస్తే చాలు అనుకునే ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చేసాను అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. మీకు ఎందుకు వస్తుంది అనేది అంటే మార్జిన్ వర్కౌట్ తక్కువ అవుతుంది. నేనేం చేసాను, అన్ని విధాలు నేను కాస్ట్ కంట్రోల్ వచ్చాను. నేను మెయిన్ రోడ్ పైన లేనన్నా ఒకటి
నాకు అక్కడ రెంట్ తక్కువ ఉంది, మళ్ళీ ఇక్కడైనా అంత కమర్షియల్ అదొకటి. రెంట్ తక్కువ ఉంది, మళ్ళీ అడ్వాన్స్ లేదు, కమర్షియల్ ఇది అంతా ఓకే. కాకపోతే ఏంటంటే నేను ఆడ మలిగి రెంట్ అవన్నీ ఏం లేదు, తక్కువ మ్యాన్ పవర్ తో ఈ ఇన్ని రోజుల వరకు నేను మా మిస్సెస్ చేసుకున్నాం ఇప్పుడు అన్నట్టు. దీంట్లో రెంట్ కట్టాల్సిన పని లేదు, అదొక లక్షన్నర తగ్గే. ఆ తర్వాత అడ్వాన్స్ పెట్టాల్సిన పని లేదు, మ్యాన్ పవర్ లేదు, ఆ తర్వాత మెయింటెనెన్స్ వగైరా ఏం లేవు, ఓ సొంత ప్లేసు, తర్వాత ఈడ కట్టుకొని సరే ఆ ఖర్చులు తగ్గించుకొని తక్కువ లాభాలు తీసుకుంటారు. మార్జిన్ కూడా తక్కువ తీసుకుంటారు. ఇప్పుడు బయట ఇంకోటి 30, 40 ఏముందన్నా, ఈ తాన్ తీసుకున్నారు అనుకున్నా, ఇప్పుడు 16 మీటర్స్ రూబీ మిల్స్ ఉన్నది అనుకోండి, 16 మీటర్స్ లో 1.6 ప్రకారం 10 షర్ట్స్ అవుతాయి. ఇది హోల్సేల్ కి 10 షర్ట్స్. నేను ఏం మార్జిన్ చూసుకోను, నా కాస్టింగ్ అంతా పోయినాక 15% ఇచ్చినా నాకు ఓకే. తర్వాత అదే రిటైల్ లో వాళ్ళకి 1.6 కట్ చేస్తే నాకు లాస్ట్ లో వచ్చేది ఒక పీస్ మిగులుతుంది. ఆ 1 మీటర్ అట్లా మిగిలినప్పుడు నేను కొద్దిగా 25% అట్లా పెట్టాల్సి వస్తుంది అన్నట్టు. ఆ మీ పీస్ మిగిలితే నా పైన పడుతున్నాను, నేను ఇక ఇంత దూరం వచ్చిన నాకు ఏం మిగలదు అన్నాడు. ఆ ఉద్దేశంతో అది మీ పైన వేసేసి ఒక 25% పెడితే సెట్ అవుతుంది, అక్కడికక్కడ నా శాలరీ వర్క్ అవుతుంది అంతే. ఈ కరెంట్ బిల్లు అవి ఇది తక్కువ ధరకు మంచి క్వాలిటీ అందించడము, తను బతకడం అంతే. ఇక అంటే ఇప్పుడు మనం వాళ్ళకి కూడా కంపెనీ వాళ్ళకి కూడా మనం ముందు ఈ బిర్లా సెంచురీ ఉంది, అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. ఇది రూబీ మిల్స్ ఉన్నాయి, ఇందులో అడ్వాన్స్ పైసలు ఇస్తే మెటీరియల్ ఇది కూడా రూబీ మిల్స్ అన్న. ఇవి అన్ని రకాలు అన్నట్టు రూబీ మిల్స్ లో.